బా బా ఆవు బా 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 వెదవ పుస్తకాలు వెదవ కథలు ఎప్పుడు ఒకటేలా రాస్తారు. అదేంటమ్మ గారు పుస్తకాల మీద కోపగించుకుంటున్నారు? పుస్తకం మీద ఏం కోపం కాదు, ఎవరు రాసినా ఒకటేలా రాస్తారు. బావేమో మర్దను ప్రేమించటం, మర్దను బావను ప్రేమించటం. ప్రేమ 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 ఒకటే ప్రేమ. మీకు ప్రేమించడం అంటే మా చెడ్డ కోపంగా. అమ్మ నాకు ప్రేమించటం అన్నా చేపల పులుసు అన్నం తినటం అన్నా భలే ఇష్టం. మరి కానివ్వండి. అదేలా కుదురుతుంది? మా బావేమో చెప్పకుండా చేయకుండా పారిపోయాడు. ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించేది? అదేంటండి మీ అత్తయ్య గారు మీ మామగారు ఉన్నారు. ఆడవాళ్ళు ఎవరైనా ప్రేమించుకోవడం సినిమాలో చూసావా? మరి మిమ్మల్ని ప్రేమించడానికి ఎవరున్నారు అబ్బాయి? నేను ఫోన్లో నిన్నే ప్రేమించేస్తాం. ఏ మోగ మనసుల సినిమాలో సావిత్రి కూడా నాలాగే డబ్బున్న అమ్మాయే కదా, మరి పడవ నడిపి నాగేశ్వరరావుని ప్రేమించలేదా? ఆవిడ ప్రేమించండి రైతే, మరి నాకు పడవలేదే. లేకపోతే పర్వాలేదులే, మనం ఈ రోజు నుంచే ప్రేమించేసుకుందాం, సరేనా? ప్రేమించుకోవడం పర్వాలేదు, కానీ ఈ విషయం మాతో తెలుస్తుంది. దీపంతో వాతలు పెట్టేస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎట్టా తెలియకుండా ఉంటుంది. అది కాదు, అది మోగ ప్రేమ కదా, మాటలు ఉండవు. మాట్లాడుకోండి. అంత కొంప గాలి కుదిలేసి ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు? ఒంటికి చాలా మంచిది. మంది మోగ ప్రేమ. ఏ మోగ ప్రేమ? ఉప్పు కారం లేని కూరలాగా తప్పగా ఉంది. ఒక పాట లేదు, ఒక పాట లేదు. ఎవడో సినిమాలో నాన్నలాగా మధ్యలోనే వచ్చాడు చూడు. ఎవడరాను? ఏమే నీకు బుద్ధి లేదు? నువ్వు ప్రేమించవలసింది, పెళ్లి చేసుకోవాల్సింది బావనే. 50 ఎకరాలు అడ్వాన్స్ కూడా ఇచ్చానే. అబ్బా బావ వచ్చేదేకే నాన్న, బావ వచ్చాక బావనే ప్రేమిస్తాలే. అంతవరకు అడ్డగారిని ప్రేమిస్తావా? అత్తగారితో నిలబడంటే లాభం లేదు. నాకు కూడా పది ఎకరాలు ఉన్నాయి, మా పిన్ని చేతులు పెట్టారు. ఎకరాలు మీ పిన్ని చేతిలో పెట్టాక నీ చేతికే వస్తుందిరా. చెప్ప పాలేరు మళ్ళీ 100 పారేసుకుంటారు. మీకు అసలు ఆడుకోలేదు. నాకేంటి? చూడమ్మా, ఆడదంటే బెల్లం లాంటిది. దాని చుట్టూ ఈగలు, దోమలు, నల్లులు, పిల్లులు అన్ని చేరుతుంటాయి. నువ్వు చేరనీకూడదమ్మా. అయినా నిన్ను పాలేరు క్లాసు 10 ఎకరాల క్లాసులో పెంచానా, 50 ఎకరాల క్లాసులో పెంచా. అసలు నీ సంగతి, నీ బావ సంగతి, పెళ్లి సంగతి తేల్చేస్తాను. నడు నడు. నా పాట నీ నోట పలగాల తిలక. తర్వాత వచ్చి పలుకుతాలే. వాళ్ళు రాడు. ఆమె తెలియకుండా వస్తాలే. ఇది నాకు తెలియకుండా నీ దగ్గరికి వస్తే నీ కాళ్ళు ఎరగొడతా. నువ్వే తనగా ఉన్నా, నువ్వెక్కడ ఎరగొడతావు? వాడు నాకంటే పనులు ఉన్నాక అప్పుడు ఆ పెళ్లి ఎందుకు చేశావు అక్కయ్య అంటే, నాకేం తెలుసురా, ఆ భగవంతుడు చేశాడంటే. సరే, ఆ దేవుడి దయ వల్లే ఆ మొదటి పిల్లం కాస్త చచ్చూరుకుంది కదా. ఏం కూసా? దేవుడు దయ వల్ల వాడి మొదటి పిల్లం పోయిందా? అది కాదక్కయ్య. కూడా ఎంత మాట అన్నావురా? అది కాదక్కయ్య, ఇప్పుడు నా కూతురు గదే ఉంటాను. నీ కూతురా? కడుపు తెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందిరా. నీ కూతురు మంచిది కాదు. నేను నువ్వు లక్ష చెప్పు, ఇవాళ అమ్మి తుమ్మి తాడో తేడో తెలుసుకోవాలి. వచ్చింది సీమ్ మిరపకాయ, తెలుసుకో. కుక్క పిల్లలు అనుకున్నావా? ఇంగ్లీష్ లో పిలుస్తున్నావు. షడా ఏ ఓల్డ్ మ్యాన్, ఇదేమి ఇల్లు అనుకున్నావా లేకపోతే చేపల బజార్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఇల్లే కర్మ తల్లి, నా బతుకే చేపల బజార్ అయిపోయింది. మెల్లిగా మాట్లాడు, చచ్చిపోతావు. నా బతుకే చేపల బజార్ అయిపోయింది. ఊరుకోమా, నీతో నాకేంటి? అమ్మ వరాలు ఇక్కడ ఈ 50 ఎకరాల పడవ ఏమిటో, వీళ్ళ సంగతి ఏమిటో తెలుసుకోను కానీ వాళ్ళని. పిలిచినావా నాన్న? పిలిచా. పోదాం పా మన కొంపకి. వద్దులే, నేను ఇక్కడే ఉంటా. అవును మావయ్య, వరాలు లేకపోతే ఇల్లు చిక్కిపోతుంది, నేను చిక్కిపోతాను. నువ్వు నోరు మీద జడ్డు వేడవా? అలాగే బాబు. నీకేం పోయే కాదు. ఎందుకు రావు? రాను. ఎందుకు రావు? రాను అంతే. వస్తావా లేదా? నువ్వు ఎట్టా రావచ్చు? అమ్మాయి రానంటుంది, నువ్వెందుకు బలవంతం చేస్తావు? నన్ను అడగడానికి నువ్వెవరు అమ్మా? మ్యాన్, నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? లాగి లంపుగా ఇస్తాను, జాగ్రత్త. లంపకాయ కొట్టు. కొట్టవమ్మా. కొట్టని చెప్తాను. కొట్టేస్తాను. కొట్టు. అమ్మాయి, నీకేం భయం లేదు, నేనున్నాను. నిన్ను ఏమండి, మీరు కొట్టారు తప్ప వచ్చి జన్మలో కూడా మర్చిపోడు. మీరు మాత్రం ఎప్పుడు నువ్వు నోరు చెప్తే వినన్నా. అన్నే కొడతావా? దేవుతో
తెలుసా? రోకలి. రోకలే. ఇంకా ఎంతసేపులో డాన్స్ చేస్తావు? నాన్న కొట్టు నాన్న, దెబ్బ తగులుతుంది. ఇంకో నీ తలకాయ ముక్కలు ముక్కలు చేయకపోతే చూడు. ఇదేమిటో తెలుసా? నాన్న 2 3 అమ్మాయి అయ్యో హాయిగా పాడుతా తీయగా పసి పాపలా నిద్రపో తల్లిగా బంగారు తల్లిగా. నేను తల్లిని కాదు. తల్లి అన్నాడు. అయితే నువ్వు కూడా హాయిగా పాడుతా తీయగా బాగుంది. ఎట్లా పాడు. పసి పాపలా నిద్రపో తల్లిగా బంగారు తల్లిగా. బంగారు బల్లిగా. రే బల్లి, నిజంగానే కొప్పదిస్తాను. తల్లి చేస్తావా? ఏమిటి వేషాలు? పెళ్లి కాకముందే పిన్ని నీతో నేను మాట్లాడు. ఇటు తేల్చేస్తా. నువ్వంటే నాకు భయం లేదు. నా 10 ఎకరాలు నాకు ఇచ్చి మేమిద్దరం కలిసి డబ్బులేసిన ఆనకట్టి కోరుకుంటే కోడి పిల్లి ఇద్దరం తిరిగి వచ్చాం. ఎందుకు? మాది మూగ ప్రేమ కదా, అట్లా తిరిగేసి వస్తాం. వెనకాలే వాళ్ళు వస్తారు. వెనకాల ఎవరు నీ పిల్లలు, మన పిల్లలు. పిల్లలు పెళ్లి కాకముందే పిల్లల మీద ఇంత ఆశ పట్టుకుందా నీకో? ఏమే ఇట్లా చెప్తాను. నేను రాను, ఇక్కడే ఉంటా. ఓ అక్కడే ఉంటావా? సరే, ఈ వ్యవహారం చేయండి. ఒరే నువ్వు కదా, నువ్వు కదరు. ఎంతకాలం ఎక్కడ ఉండకూడదు. ఎందుకు వెళ్ళాలి? నాకు అప్రదిష్టం. నువ్వు ఇలాంటి పనులు చేస్తాయి. ముందు పో బయటికి. నా 10 ఎకరాలు దూచావు, నా వరాలు దూరం చేస్తున్నావు. నీ ముష్టి 10 ఎకరాలు నాకెందుకురా? నువ్వు ఇలాంటి చదవటం అని తెలిసే మీ అమ్మ నా చేతిలో పెట్టింది 10 ఎకరాలు. నీ భవిష్యత్తు కోసం, నీ పిల్లల కోసం. నువ్వు ఇలాంటి వ్యవహారాలు చేస్తావని నాకు తెలీదు. నువ్వు కదులు కదులు. వెళ్తారులే. బావా, పెద్ద మల్లీశ్వరి బావా. ఏం బాబా ఎప్పుడు వచ్చావు? ఏడవకరా, ఏడవ. వచ్చాను కదా, ఏడవ. ఇంతకు ముందే వచ్చింటే ఎంత బాగుండేది. ఎప్పుడు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం రా? ఆ సుందరమ్మ గారికి ఎవరెదురు చెప్పగలరు? అన్నయ్యకి ఇచ్చిన మాట ప్రకారం అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడం తప్ప నేను మాత్రం ఏం చేస్తున్నాను రా? ఏం జరగాలో జరుగుతుంది. నువ్వేం బాధపడు. వరాలు చెప్తాను. సూర్యం బాబు బాగున్నావా? ఏ ఓల్డ్ మ్యాన్, ఏమిటిలా చూస్తున్నావు? అమ్మా మీ పేరేటమ్మా? లీలా. లీలా కాదు కాదు, మీ పేరు లీల కాదు. మీరు మా సుశీలమ్మ. మీరు మా సుశీలమ్మే. అచ్చో, నిజం తెలిసిపోయిందా? తాతయ్య, ఈ ఇంటిని ఒక పద్ధతికి తేవాలని మేమిద్దరం కలిసి నాటకం ఆడుతున్నాం. అన్నట్టు నాన్నగారు ఎలా ఉన్నారు? మీరు పోయారని తెలిసినప్పటి నుంచి అదే పనిగా తాగుతూ ఆఫీసుకు కూడా వెళ్ళడం మానేశారు. ఆ నక్క రామారావు బాలాకుమారి మన ఇంట్లోనే తిట్టేశారు. తాతయ్య, వాళ్ళ వల్ల నాన్నగారికి ఏ ప్రమాదం రాకుండా నువ్వే కాపాడాలి. అలాగేనమ్మా, నువ్వు నాకు చెప్పాలా? ఇప్పుడు వెంటనే వెళ్ళి నాన్నగారితో సుశీలమ్మ చచ్చిపోలేదు బాబు, మీరేం బెంగెట్టుకోవద్దని చెప్పేట. అయ్యో, ఇప్పుడు చెప్తే ఏమైనా ఉందా? సమయం వచ్చినప్పుడు మేమే చెప్తాం. మీ అందరూ మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు. నా పెళ్లి విషయం చెప్పట్లేదు మీరు. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నా మీద నమ్మకం ఉంది కదా? ఎక్కువ ఉంది. మన సుశీలమ్మ. సుశీలమ్మ అంటే నిజంగా సుశీలమ్మని కాదు బాబు, అచ్చంగా మన సుశీలమ్మలాగుండే లీలమ్మని చూశా. ఆ పిల్లనే మన సూర్యంబాబు పెళ్లి చేసుకున్నారు. చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉందిరా. చూడగానే నాకు అనుమానం వచ్చింది బాబు, మన సుశీలమ్మ నిజంగా చచ్చిపోలేదా, లేక చచ్చిపోయిన సుశీలమ్మ మళ్ళీ బతికొచ్చిందా అని అనుమానం వచ్చింది. ఒకవేళ మన సుశీలేమరా? మనకు ఆ అదృష్టం లేదు బాబు. మన సుశీలమ్మ లోకం తెలియని అమాయకుడు. ఈ లీలమ్మ చాలా చురుకైన పిల్ల బాబు. ఆ ఇంట్లో సుందరమ్మని అందరినీ ఒక్క తాటి మీద నడిపించారు. నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని చూడాలనిపిస్తుంది. బాబు గారు, మీరు అన్నారు కనుక ఒక్క మాట అంటున్నాను. వీలైతే ఆ లీలమ్మ గారిని ఒక్కసారి తీసుకురండి బాబు. రేపు 6వ తారీఖు సుశీలమ్మ గారు పుట్టినరోజు కదా.